జాగ్రత్తగా చూస్తాడు ఎవరెవరికి ఏదేది చెందాలో. కాబట్టి ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఆ గురువు గారు కట్టుకున్నటువంటి ఆ చీర ఎవరిది? వారు దేహంతో తెచ్చుకున్నటువంటిదే కదా, ఆ కర్మలో తెచ్చుకున్నదే కదా వారు కట్టుకుంటున్నారు. లేదైతే నేను కట్టుకోలేను కదా. వారి కర్మలో ఉన్నదాన్ని ఈశ్వరుడు నా చేత ఆ పనిని చేయించాడు అనుకో. కానీ నేను ఇచ్చాను అన్నావో నువ్వు పడిపోతున్నావు. ఆ పడిపోయే అవకాశం కూడా వాడికి ఇవ్వద్దన్నాడు. అమ్మా, ఈ విషయం అంతా గురువుదాన్ని ఒప్పుకోలేదన్నమాట. ఇందులోని ఈ ఇచ్చే వస్తువు ఒక్కటి నాది అంటున్నావు. ఖండమైనట్టు కాదా? అవును. నువ్వు ఇవ్వగలిగేవాడివా? నిజంగా ఇవ్వగలిగే స్థితి నీకు లేదు కదా. ఈ ప్రపంచం అంతా ఆయనదే అయితే ఆయనది కాకుండా నువ్వేం తీసుకుని ఇవ్వగలవు? నైవేద్యం ఏం పెడుతున్నావు? నైవేద్యం పెడుతూ ఏమనుకుంటున్నావు మనం? ఆ అన్నం ఏ ఏ ప్రాణి తింటోందో ఆ ప్రాణులందరిలో ఉండేటువంటి వైశ్వానులు అది ఆగ్రహించమనే కదా ఆయన పెట్టాం. దేవుడు తినేటైతే మనం అసలు నిజంగా పెట్టం కదా. ఎవరెవరైతే ఈ అన్నం తింటున్నారో ఇందులో ఉండేటువంటి దోషం హరించి ఇది వాడికి ఆరోగ్యం కలిగించని నువ్వు నైవేద్యం ఆ ఉద్దేశంలోనే పెడుతున్నావు. దోషారం కోసమే గురువు ముందర నైవేద్యం పెట్టాం మనం. అంతేకాని అది ఆయన తింటలేదు కదా. మరి ఈయన కట్టుకుంటున్నాడు కదా, అది ఇది ఒకటి కాలేదు కదా. అప్పుడు కట్టుకున్నప్పుడు నీ మనసులో ఆ భావన రాకూడదు కదా. అందుకని గురువుకి ఇచ్చేది ఇంకేమీ లేదని పెట్టుకో, బాగా గుర్తు పెట్టుకో. సమస్తం ఆయనవే, ఇవ్వడానికి నాకేముంది? నాకేమీ లేదు అమ్మా. ఈశ్వరుడు, ఇది ఈశ్వర దేహం, ఈశ్వర కార్యం. ఈ దేహానికి ఆ కర్మ ఇచ్చాడు. నిజంగా ఆత్మ తెలిసినటువంటి గురువుకి ఏమి ఇవ్వక్కర్లేదు. ఎవడైనా నాకు గురుదేవులు అదే అన్నారు, ఈ భావన కలిగి గురుదేవులు అదే అంటారు. ఎవడైనా సరే స్వాములు వాళ్ళు పీఠాధిపతులు అందరూ అంటారు కదా, స్వామి వాళ్ళ మధ్య గురువు గారి దగ్గర ఉండేవారు అందరూ అంటారు, స్వామి గారు మీ ఇంటికి రావాలా, మీ ఇంటికి వస్తారు, పాదపూజకి అన్ని ఏర్పాట్లు చేసేస్తాం, 1116 ఇస్తే పాదపూజ చేస్తారు. పీఠాధిపతులు వచ్చారు, వారి పాదపూజ చేసుకున్నందుకు నువ్వు 1116 ఇవ్వాలి. కాబట్టి వాళ్ళ దగ్గరికి నువ్వు పోవద్దంటారు. అంటే ఈ ప్రపంచం అంతా వాళ్ళదని వాళ్ళే అంగీకరించగలేదు. నాకు ఇంకా 1116 తక్కువ ఉందని వాడు చెప్తున్నాడు. నా గురుగీతలో స్పష్టంగా ఈ మాట ఇచ్చారు. ఎవరైనా నాకు 1116 ఇచ్చి పాదపూజ చేయించుకోండి అంటే ఈ ప్రపంచం అంతా నాదని వాడికే ఇంకా నమ్మకం కలగలే. ఈ 1116 నాది కాదు, అందుకని నాది కాంది నేను ఇప్పించుకుంటున్నాను. మీరు అర్థం ఏంటా తల్లి? వాడికే అఖండత్వం లేకపోతే అదంతా నాది అన్న భావం. అమ్మ, సద్గురువు కాదని నిర్ణయించుకోమన్నాడు, అంతే కాదు, అంతే కదా. వాడు గురువు కాదని నిర్ణయించుకోడు, జోలిపో, వాడికి ఆధార నమస్కారం పెట్టద్దు, అసలు నీకు అవసరం లేదు పోమన్నాడు. నీ గురువు నిర్ణయించుకోవడం ఎంత కష్టం అమ్మా. మనకు అదృష్టం ఏమిటంటే మనకన్నా ముందు 10 మంది గురువు గారి దగ్గరికి ముందే వెళ్ళి వాళ్ళందరికీ ఆత్మానందం తెలిసి వాళ్ళందరూ మేము హాయిగా ఉన్నామని అర్థమైతే సరే వాళ్ళు మన మార్గదర్శనం, మన అక్కలు, మన అన్నలు, మన పెద్దవాళ్ళు అందరూ మనం కూడా వెళ్ళిపోయినాం. మొట్టమొదటి మనమే గురువుని ఎన్నుకోవాలనుకో. ఎట్లమ్మా? వాడు కూడా మనిషిలాగే మామూలులాగే ఉంటాడే. గురువు అంటే 2 కొమ్ములన్నా రావు, 2 కొమ్ములన్నా వస్తే ఆయన గురువు గారు కదా స్పెషల్ గా కనుక్కున్నాను. నీకు ఇంకా గురువు నీకు దైవంగా కనిపించకపోతే గురు దర్శనం కాగానే నీలో ఒక విధమైన మార్పు రావాలి. అది వస్తేనే నువ్వు నమ్మమన్నాడు. నీ పుణ్యం అక్కడికి ఖర్చు అయిపోతేనే ఆ గురు దర్శనం నీకు కలుగుతుంది. గురు దర్శనం అయినా కూడా నువ్వు ఇంకా మారలేదు అంటే నీ గ్రంథి భేదనం కాలేదు. విప్పుకోవడానికి ప్రయత్నం చేయి. ఇంకా విప్పుకున్నా కూడా నాకు భావం పోలేదు అంటే నీకు బాగా విచారణ చేయి. కొంతమంది అడుగుతారు, అమ్మా మేము మాకు మరి ఇదివరకట్లాగా సమాధి రావట్లేదు, రోజు సమాధి వచ్చుకుంటుంటారు, రోజు పెళ్లి చేసుకుంటుంటారా? పెళ్లి ఒకరోజు అవుతుంది కానీ రోజు పెళ్లి ఎందుకు కదా? ఆ పెళ్ళైన నమ్మకం మనకు లేదా? నమ్మకం లేకపోతే ఈ మధ్య అందరూ 25 ఏళ్ళ అయిన తర్వాత సిల్వర్ జూబ్లీ అని, 60 ఏళ్ళు అయిన తర్వాత వివాహ షష్ఠి పూర్తి అని చేసుకున్నాం. అంటే పెళ్ళైందని వాళ్ళకి ఇంకా నమ్మకం కలగలేదన్నమాట. అదే నమ్మకం కలగకపోతేనే కదమ్మా. అదే నీకు నమ్మకం కలగకపోతే మళ్ళీ పెళ్లి రోజుని పెళ్లి చేసుకోవాలి, అంతే కదా. అంటే ఆ పెళ్లి నీకు నమ్మకం కలగలే, పెళ్లి అయిందా కాలేదనుకో మళ్ళీ అయింది.
ఏమంటున్నాడంటే గురువే అసలు తనే అఖండత్వం తనకే ఉన్నట్టుగా వాడు నిర్ణయించుకోలేకపోతే నీకు అఖండత్వాన్ని గురించి వాడు ఏం బోధ చేయగలుగుతాడు? పాదపు చెయ్యి 1116 ఇచ్చి అన్నాడంటే వాడికి 1116 తక్కువ ఉందేనే కదా. కాబట్టి ఇలాంటి తక్కువ నీకు వీరింటికి వచ్చి పాదపూజ చేయించుకున్నావు, వారింటికి వదిలి చేయించుకున్నావు, వీరింటికి వదిలి చేయించుకున్నావు, ఇంకో 50 మంది పిలిస్తే అంటే నీకు ఎంత తక్కువ ఉంది లెక్కేసుకో. కాబట్టి అంత తక్కువ ఉన్న వాడికి నీకు అర్హత, బోధ చేసే అర్హత ఉందా? నీకు అర్హత లేదన్నాడు. అటువంటి గురువుకు నమస్కారం చెయ్యక్కర్లేదు, నువ్వు ఆయన ఎన్నుకోకర్లేదు. ఆయన ఎవరికైనా గురువు అయితే ఒక నమస్కారం అయ్యా, నువ్వు ఎవరికైనా గురువు అయితే నాకు మాత్రం నువ్వు గురువు కావు. ఎందుకని? నాకు ఎటువంటి గురువు కావాలి? నాకు తల్లిలాగా ప్రేమించాలి, తండ్రిలాగా పోషించాలి. నా గురువు ఎట్లాంటి వాడు ఉండాలి అంటే తల్లిలాగా ప్రేమించాలి, నేను మాట్లాడితే వాడు విసుక్కోకూడదు. స్నేహితుల్లాగా నాకు బోధ చేయాలి, నాకు చెప్పాలి, నాయన ఈ తప్పు చేశావు, ఈ తప్పుకు ఇలా ఉంటుంది, ఇంక నుంచి ఈ తప్పు చేయవాకు, దీన్ని చెయ్యవాకు అని చెప్పడం కాదు, దీన్ని ఎలా దిద్దుకోవాలి, నా భావాన్ని నేను ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలి, నేను ఎట్లా మార్చుకోవాలి, ఆ విధంగా నీకు ఒక గైడ్గా మార్గదర్శకుడుగా. అర్జునుడు అంటాడు కృష్ణుడితో, మన సారథి, మన సచివుడు, మన బంధువు ఆయన ఒకటి కాదు. నీకు గురువు ఎలా ఉండాలి అంటే గురువు ఎక్కడో పైన కూర్చుని నీకు అందుబాటులో లేకుండా గురువు ఉండకూడదు. నేను గురువుని రాను, శిష్యుడు రాను, వెళ్ళిపో అనేవాడు నీకు గురువు పనికిరాదు. నీకు గురువు ఎలా ఉండాలి? నీతో సమంగా నీ స్నేహితుడుగా ఉండాలి, నీకు బోధ చేయాలి. నాయన ఈ తప్పు చేశావు, నీకు తల్లిగా నిన్ను లాలించాలి, నిన్ను కొట్టకూడదు, నిన్ను కోప్పడాలి, నిన్ను మంచికి లీడ్ చేయాలి. అయ్యో శిష్యుడు ఏమన్నా, ఎప్పుడు గురువు అలా చేయగలుగుతాడు? శిష్యుడి దగ్గర నుంచి ఏమన్నా పుచ్చుకున్నాడు అనుకో, పుచ్చుకునేవాడి చెయ్యి ఎప్పుడు ఎలా ఉంటుంది? ఎంతో మీరు ఎప్పుడైనా పెద్ద గురువు గారికి ఒక్కప్పుడు ఇచ్చి చూసారా? మీరు గమనించండి. మన పెద్ద గురువు గారు మన గురుదేవుడికి నేనేమి ఇయ్యలేదు అసలు. వారిని గమనించడానికే నాకు టైమే దొరకలేదు. ఎందుకంటే ఆ తండ్రి ముందే నన్ను వదిలిపెట్టేసి, ఎందుకంటే నీళ్లలో పడేసి ఫారెన్ లో ఏం చేస్తారంటే చిన్నపిల్లల్ని నీళ్లలో విసురుతారట. చచ్చినట్టు వాళ్లే చేతులు కొట్టుకుని వాళ్లే ఈత. తల్లి తండ్రి ఉన్న బిడ్డల్ని మన రంగనాథ్ సత్యాన్ని ఇట్లా పట్టుకుని వాడిని మెల్లగా ఈత నేర్పిస్తున్నాడు. ఆ చిన్న దృశ్యం కూడా సద్గురు దర్శనం అయిన వాడికి అది కూడా పాఠమే చెప్తుంది. తండ్రి ఉన్న బిడ్డకి నీళ్లలో చూడు ఎలా వాడు పడిపోతాడేమో అని వీడు చేతులతో పట్టుకుని వాడి చేతులతో ఈత కొట్టిస్తున్నాడు. తండ్రి లేనటువంటి వాడికి నీళ్లలో విసిరేస్తే వాడే పట్టుకుని వాడే బయటికి వస్తాడు, మునిగిపోతే పోతాడు. ఎందుకంటే వాడు ఎంత కష్టపడతాడు, నేను మునిగిపోతానేమో అన్న భయంతో వాడు ఇంకా ఇంకా వేగంగా వాడి శక్తి అంతా వినియోగించి కొట్టుకుంటాడు. కట్టుకురావాలని చూస్తాడు కదా. గురువు ఉన్నటువంటి వాడికి ఆ విధంగా తన బిడ్డను ఎక్కడ వాడు పడిపోతాడో వాడిని ఏ విధంగా నేను పైకి లాక్కోవాలో ఎప్పుడూ గురువు వదిలిపెట్టడం. మమ్మల్ని మనం చేసే తప్పు మనకు చెబుతున్నాడంటే ఉద్దేశం ఏమిటి? వాడు వదిలిపెట్టలేదని మనకు అర్థమవుతోంది. నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు కాబట్టి నాయన ఈ పద్ధతి తప్పు, ఇలా చేయకూడదు, నువ్వు ఈ విధంగా భావం మార్చుకో. అమ్మ ఇప్పుడు చేశాను కదా, చేస్తావు నాయన, జీవలక్షణంగా చేస్తావు, ఇంకోసారి ఇట్లా మార్చు, ఈ విధంగా ఆలోచించు, ఈ విధంగా పైకి రా. నీకు గురువు అలా బోధ చేసేవాడుగా ఉండాలి, నీకు రక్షకుడుగా ఉండాలి. కొంతమంది ఇంకా వస్తారు ఏదో గురువు నెత్తిన పడేసిపోదామని, అలా ఉండకూడదు. నీ గురువు నిన్ను ప్రేమించాలి, నిన్ను కోప్పడాలి, నిన్ను గైడ్ చెయ్యాలి, నీకు స్నేహితుడిగా సలహా ఇవ్వాలి, నీకు లోపం జరగకుండా చూడాలి. అన్ని విధాల తల్లి ఎలాగైతే కోడి పిల్లలు కూడా తిరుగుతూ ఉంటే ఇది ఆహారం ఏరుకుంటూనే ఉంటుంది, దీని పిల్లలందరినీ కాపాడుకుంటూ ఉంటుంది. చాలా జాగ్రత్త, ఏ వచ్చినా తనపంతం చేసుకుంటూ నీ గురువు అలాంటి వాడు ఉండాలి. అలాంటి గురువు దొరకాలి. ఓసారి బోధ చేసి ఓ మంత్రం బారేసి నీ మహాన వాడు వెళ్ళిపోయేవాడు ఉండకూడదు. అలా ఉంటే నువ్వు పైకి రావడానికి వీల్లేదు. చాలా మంది మనం 3 దగ్గర మంత్రాలు తీసుకున్నాం, 10 మంది దగ్గర తీసుకున్నాం అంటారు. వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియదు. కారణం ఏమిటి అంటే వాళ్ళు గురువుని ఎన్నుకోవడంలోనే రావణాథం అలాంటి గురువుని ఎన్నుకోలేదు. పెద్ద గురువు గారు ఒక్కపడి ఇప్పుడు మీరు ఇచ్చి చూడండి, కావాలంటే మనం చేతిలో ఇలా పట్టుకుంటే వారు ఇలా తీసుకుంటారు. ఒక్కపడి పెట్టమని ఇలా చేయి పట్టారు. మీరు గమనించారో లేదు? ఇట్లా ఇస్తే వారు ఇలా పుచ్చుకుంటారు, వారు చాలా పాటిస్తారు.
ఇంకా నేను అంత పాటి ఎందుకంటే నేను వీళ్ళందరూ నా పిల్లలు అనుకుంటాను, నేను అమ్మనే అనుకుంటాను, నేను గురువుని అనుకోను, నేను అమ్మే అనుకుంటాను. అందుకని గురువు ఎప్పుడు రామనాథం గారే గురువు గారు, నేను ఎప్పుడు అమ్మని అనుకుంటా. కాబట్టి నా పిల్లల దగ్గర నేను అంత కఠిన నియమాలు పాటించాను. కానీ పెద్ద గురువు గారు వారు గురువు గారే కదా, ఎప్పుడు కూడా వారికి ఒక్కప్పుడు గురువు గారు ఒక్కప్పుడు వేసుకోండి అంటే ఇప్పుడు వద్దు ఆయన అంటారు, మనం ఇలా అని వేసుకోండి అంటే. మీరు గమనించండి కావాలంటే, గురువు గారి దగ్గర ఇలా పెట్టి గురువు గారు ఒక్కప్పుడు వేసుకుంటారా అంటే వారు ఇలా తీసుకుంటారు. నేను చాలా సార్లు గ్రహించాను, అలా గ్రహించే నేను పాఠం నేర్చుకున్నాను. నాకెవరూ చెప్పలేదు, నా పిల్లల మీద ప్రేమ కాబట్టి నేను చెప్పుకుంటున్నాను. నా పిల్లలు నాయన ఇలా ఉంటుంది. అందుకే తల్లి ప్రేమ చాలా గొప్పదమ్మా. తల్లి ఎక్కువ ప్రేమిస్తుంది పిల్లల్ని. స్పూన్ ఫీడింగ్ అమ్మా, పిల్లలకు మరీ చెంచాలతో ఎన్నాళ్ళు అన్నం పెడతాం, అన్నం మెతుకులు బారేసి వాళ్ళే ఏరుకు తినమంటే మా పిల్లలు ఏరుకు తినలేరు కదా. ఇంకా మమకారం, ఇది కూడా వదలాలి తల్లి, ఇది వదలటంలే. మీరు మరీ నన్ను ఈ మమకారంలో పడేస్తున్నారు, ఈ బంధంలో పడేస్తున్నారు. ఇంకా అట్లాగే అనిపిస్తోంది. ఎప్పుడు గురువు గారు అలా చేసి, పెద్ద గురువు గారు ఈ రోజు కూడాను వారు ఇలా తీసుకుంటే ఏమవుతుంది, అందులో తక్కువదైపోయింది, అందులో తను పుచ్చుకునేవాడైపోయాడు. పుచ్చుకోవడం లేదన్నమాట. ఈ ప్రపంచం అంతా నాదే, ఈ ఒక్కప్పుడు కూడా నాదే, నాదినే తీసుకుంటున్నాను, నీదినే తీసుకోవటంలే. ఆ భావన, అటువంటి గురువును మనం ఎన్నుకోవాలి. అటువంటి గురువులు ప్రపంచంలో చాలా రేరుగా దొరుకుతారు. మన అదృష్టం అంటే మనకు దొరికారు, ఎట్లా దొరుకుతాడో అని మనం ఇంకా వెతుక్కోక్కర్లేదు. మన అదృష్టం, మనం చాలా పుణ్యం చేసుకున్నాం. ఆచరణలో మనం మార్చుకుని మన భావి తర్వాత వాళ్ళకి మనం చెప్పుకోవడం, వాళ్ళ మనసుని ఇలా మార్చుకోవడం, ప్రేమతో మార్చండి. ఎప్పుడు కూడా ద్వేషంతో, అరుపులతో, కొట్టడంతో, తిట్టడంతో గురువు అంటే మారకపోతే వదిలేసేయి, మనకేనా కోపడితే మారడు. మనకి ఎందుకు అంటే వదిలేసి ఎవడన్నా మారడు, ఆయన నమస్కారం పెట్టు, ఇంకో జన్మ తీసుకుంటాడు, 4 జన్మలు తీసుకుంటాడు, నష్టమే ఉంది మనకి. అది కోపడాలి. తల్లి కోపడకపోతే వాడు ఎట్లా పిల్లవాడిని మంచి రస్తాకి రావాలి కదా. ఎప్పుడు శిష్యుడి దగ్గర నువ్వు ఎప్పుడైతే పుచ్చుకున్నావో నువ్వు ఆ కోపడే శక్తిని పోగొట్టుకుంటావు, అంతే కదా. అందుకని ఆ పని ఎప్పుడు చేయొద్దన్నారు గురుదేవులు, అలాగే చెప్పేవారు. శిష్యుడిని నువ్వు కోపడే స్థితిలో, అదే కోపడి వాడిని కొట్టాలంటే కొట్టద్దు. వాడు తప్పు చేసినప్పుడు అది తప్పని వాడికి తెలియలేదు కాబట్టి చేశాడు. ఆ తప్పును వాడికి చెప్పగలిగిన స్థితిలో ఉన్నవాడే మనకు గురువుగా ఉండాలి. ఏమో వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారో, వీళ్ళకి చెప్తే ఏమనుకుంటారో, అమ్మ నువ్వు చెప్పకూడదు. వాడు అనుకునేటైతే వాడు నీకు శిష్యుడు ఎందుకు అవుతాడు? కాకూడదు కదా. అంటే గురువుకి శిష్యుడికి మధ్య ఇంకో మధ్య అడ్డుగోడ ఉండకూడదు. ఇదేమనుకుంటారో అదేమనుకుంటారో అని ఎవరిని అనుకుంటాం మనం? మన బంధువులను అనుకుంటాం. గురువు దగ్గర నీకు ఆ భావం రాకూడదు అన్నమాట. ఇప్పుడు ఆ గురువు అంటే ఎవరు? సర్వశక్తి, ఆ పరాశక్తే గురు స్వరూపంగా వచ్చింది. గురువు పాదాలే ఒకటి సద్రూపం, ఒకటి చిద్రూపం. అందుకే పెద్ద గురువు గారు ఒక కాలుకి పసుపు పెట్టించుకుంటారు, ఒక కాలు కుంకుమ పెట్టమంటారు. వారికి గురు పూజ చేయటం వారే మనకు నేర్పించారు. మిథ్యారూపము గల ద్వైత వస్తు రూపంగా ఉన్న తన స్థూల శరీరం అందు చెప్పాం కదా, ఆ భావన ఎవరికైతే ఉంటుందో స్థూల శరీర భావన, బ్రహ్మాండం అంతా నేనున్నానన్న భావన, ఆ 2 భావాలను త్యాగం చేసేసి అది విడుచుటే సత్యమైన సాక్షిని నేను అనే జ్ఞానం నీకు కలుగుతుంది. అంటే ఈ బ్రహ్మాండం అంతా కూడా నాలో ఉన్నది కొంచెమే ఉంటుంది, నేను ఇంకా పెద్దగా ఉంటాను, అంతే కదా. బ్రహ్మాండమే నేనైతే ఈ బ్రహ్మాండాన్ని మించినటువంటి అతీతమైనది మళ్ళీ ఎవరు ఉండాలి? కాబట్టి ఈ మొత్తానికి నేను సాక్షిగా ఉండేటమే, బ్రహ్మాండం అంతా నాలో ఉన్నది. అటువంటి భావాన్ని నువ్వు పెంచుకో. అలా నేను చెప్పినప్పుడు ఒకరు నన్ను ఏమడిగారంటే, అమ్మ మీరు హిప్నోటైజ్ చేస్తున్నారా ఎవరినన్నాను. ఇది హిప్నోటిజం కాదు నాయన, మీరు పదే ఇలాంటి భావం కలిగి ఉండి ఇలాంటి భావం కలిగి ఉండంటే మాకు ఆ భావం వస్తుంది. అంటే కలిగి ఉండు అంటే నేను చెప్పినంతసేపు మీకు వస్తుంది, మీ ఇంటికి వెళ్ళినా మీకు రావాలి కదా. ఇక్కడ ఉన్న ఈ కూర్చున్న కాసేపే కాకుండా మీ ఇంటికి వెళ్ళినా మీకు ఈ భావం మీకు కలుగుతోంది కదా. అందుకని మీరు ఇది హిప్నోటిజం అని ఏం భయపడక్కర్లేదు. మీరు హంబ్రహ్మాస్మి అంటుంటే మాకు ఎటువంటి ఆత్మ తెలుస్తోందేమో, మీరు అనకపోతే మాకు తెలియదేమో. అంటే నేను ఒకరోజే అంటున్నాను కానీ రోజు మీ ఇంటికి వచ్చి నేను అంటలేదు కదా. మీరు అంటున్నారండి, మీ గొంతే వినపడుతున్నది, నా గొంతు వినపడుతోంది అంటే మీరు అదృష్టం పుణ్యం చేసుకున్నారన్నమాట.
ఎందుకంటే గురువు ధ్వనిని మీ దగ్గరే పెట్టుకోగలిగాడు, గురువుని మీ వెంట పెట్టుకోగలిగాడు, మీ ఇంట్లో పెట్టుకోగలిగారు, మీలో పెట్టుకోగలిగారు. మరి ఇంకా అట్లా పెట్టుకున్నవాడు ఇంకా పక్కకు పోడు. పొమ్మన్నప్పుడు వాడు అక్కడ ఉండే కోపడతాడు, కొడతాడు, తిడతాడు, లోపలనే చెబుతాడు. ఇంకా బయట గురువు కోసం పోక్కర్లే. అయితే నువ్వు అంత స్థితి వచ్చే వరకు బయట గురువుతోనే తిరగాలి, తప్పదు. నువ్వు ఆ స్థితికి ఎదిగావని నీకు అనిపిస్తే అప్పుడు గురువు ఫోటో వదిలేసి, ఫోటోల వాడిని మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఫోటో అక్కడ పక్కకు పెట్టు. పెళ్లి చేసుకోకుండానే ఫోటో పక్కకు పారేస్తే నీకు వాడు దొరకడు, ఈ ఫోటో కూడా దొరకదు, రెండూ లేకుండా పోతాం. మొదటి ఫోటో కావాలి. నేను కూడా కావద్దని చెప్పలేదు కదా, మొదటి ఫోటో కావాలనే ఫోటో పెట్టుకొని మిమ్మల్ని పూజ చేసుకోమని చెప్పాం కదా. తర్వాత గురు తత్వం తెలిసాక మీకు ఫోటో అక్కర్లేదు, అయినా ఫోటో పారేయక్కర్లేదు. ఆ ఫోటో పారేయడానికి లోపల ప్రింట్ పెట్టి ఉండాలి, లోపల పెట్టుకో. ఎందుకంటే ఒక్కోసారి మనకి ఎటువంటి బాధలు, ఏవైనా కష్టం బాధ వచ్చినప్పుడు లోపల ఉన్న గురువుకి చెప్పుకోవడం కంటే గురువును బయట ఉన్నట్టుగా చెప్పుకుని ఆయనకి చెప్పుకుంటే మన బాధ ఏదో తీరినట్టుగా ఒక అనుభూతి కలుగుతుంది మనకు. అటువంటిప్పుడు గురువు ఫోటో దగ్గరికి వెళ్ళి, గురుదేవ పరిస్థితి ఇలా ఉంది, మీరు ఏం చేస్తారో అని వారికి చెప్పుకోవాలి, అయిపోతుంది. అందుకని నీకు మనం పూజలవి చేస్తూ అంతే కదా, ఒక్క పేరుని పెట్టి మనలో ఉన్నటువంటి ఆత్మశక్తిని దాని మీద ఆరోపణ చేశాం. అలాగే గురువు గారి ఫోటో ఆరోపణ చేస్తున్నాం. మనం ఫోటో పూజించడానికి భయం ఎందుకు? ఇంకా నన్ను ఒకళ్ళు ఏదో అడిగారు, అమ్మా గురువు గారి ఫోటోకి మేము పూలు వేస్తున్నా, దండలు వేస్తున్నా, గురువు గారు బతికున్న వాళ్ళకి మరి ఇలా దండలు ఇస్తే వారు చచ్చిపోయినట్టు కాదంటే గురువు గారు ఎప్పుడో చచ్చిపోయారమ్మా. ఎందుకంటే మీరు దండ వేస్తున్నది ఎవరికి? దేహరూపమైన ఫోటోకే కదా. ఆ దేహం ఆయన సమాధి వచ్చినాడే చచ్చిపోయింది కదా. తత్వంగా అయితే ఆయన ఆ ఫోటోలో కూడా ఉన్నాడు కదా. కాబట్టి చచ్చిపోయిన వాడికి దండేస్తాము అంటే వాడు చచ్చిపోయినాడు, దండ వేయండి, ఏం భయం లేదా. సమాధి వచ్చినాడు, మీరు చచ్చిపోయినారు, ఓ చచ్చిపోయిన వాడు ఇంకో చచ్చిపోయిన వాడిని పూజ చేస్తున్నాడు, చేసుకొని మరి చచ్చిన వాడు పూజ చేయడు కాబట్టి ఓ బతికిన వాడు ఇంకో బతికిన వాడికి పూజ చేస్తున్నాడు. ఆ బతికిన వాళ్ళిద్దరూ ఒకటైపోతారు. ఎందుకంటే తత్వమసి మహావాక్యం ఆయన ఆ రోజే చెప్పాడు కదా. ఏమ్మా వేసుకో, కావాలంటే నువ్వు కూడా వేసుకో, నాకు అభ్యంతరం లేదు. నువ్వు కూడా ఓ దండ వేసుకో, ప్రశ్నే ఉంది. ఏం లేనాయన, నువ్వేమో బంగారు దండలు వేసుకుంటున్నావా, ఆయనకేమో వాడిపోయే పూల దండలు వేసుకున్నావా, అంతే కదా. కాబట్టి నువ్వు వేసుకునేదండి. నేనేం చేస్తానంటే నేను ఏది వేసుకుంటున్నా అది గురుదేవుడికే వేసి, గురుదేవ మీరే వేసుకున్నారు, మళ్ళీ మీరే నా మెడలో వేస్తున్నారు, మీరు పెట్టుకోమంటున్నారు పెట్టుకుంటున్నాను, మీరు కట్టుకోమంటున్నారు కట్టుకుంటున్నాను, అక్కర్లేదంటే అవసరమే లేదు. అసలు ఇప్పటికే 5 కట్టుకున్నాను, ఆ రోజు ఇంకా మీరు కట్టుకోమంటున్నారు, ఈ 5 కూడా తీసేద్దామా? ఎప్పుడు తీసేస్తా అప్పుడు, ఇప్పటి నుంచి కుర్చీలోంచి కూర్చుని లేచి ఇంకా తీసేద్దామంటారా? రెడీ. గురుదేవా ఇంటికి పోయి మళ్ళీ ఏదైనా కొంచెం చేసేస్తా, ఇంటికి లేదు, ప్రశ్నే లేదు. అదే రావాలమ్మా, అదే రావాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంటికి చూసేస్తానంటే అదో బంధం ఎందుకు? నిన్న పోతాను, అదే నేను ఇల్లు ఖాళీ చేయమన్నారు నాయన, ఆ బంధం తెగిపోయింది, పీడ వదిలింది. ఇన్నాళ్ళు ఈ 5 గోడల్లో నన్ను బంధించారు, ఇది కూడా తెగిపోయింది, బాగా పోతున్నా. పాప అదే ఆయనది కదా, ఆయన వస్తే ఆయన చూసుకుంటాడు. అట్లా సమస్తం కూడాను ఆ గురుదేవుడిదే, ఆయనే చూసుకుంటాడు. నీకేం కావాలో అది చూసే బాధ్యత కూడా ఆయనదే. ఆ బాధ్యత నీ చేతిలో పెట్టుకోకు, ఎప్పుడూ కూడా చేతిలో పెట్టుకోకు. డ్రైవింగ్ సీట్ లో గురువుగారే కూర్చోవాలి. మనం హాయిగా ఎంజాయ్ చేద్దాం రా వెనక సీట్ లో కూర్చుని. డ్రైవర్ సీట్ లో కూర్చుని ఆ అవస్థలన్నీ మనం ఎందుకు పడాలి? అంతే కదా. నిన్న మనం ఎంత అవస్థ అయిపోయింది, ఆ లైట్ వాడి బాధ మన బాధ, అది అంతే కదా. డ్రైవింగ్ సీట్ లో ఉన్న వాడికి ఆ కష్టం తెలుస్తుంది. అందుకని అట్టి జ్ఞానం నీకెన్నడు కలుగుతుందో, షడ్భావ వికారాలు లేకుండా, షడ్భావ వికారం ఏంటి?
ఉండటము, పుట్టడము, వృద్ధి చెందడము, పరిణమించడము, క్షీణించడము, నశించడము అనేటువంటి ఈ 6 వికారాలు పోయి నువ్వు అమృతత్వాన్ని పొందుతావు. అమృతత్వం అంటే సాగు లేనటువంటి స్థితిని పొందుతావు. అది త్యాగం చేయడమే నీకు అవిద్యా నాశనం. అది త్యాగం చేయలేకపోతే నీకు తెలియదు. అందుకని అంటున్నాడు, నువ్వు ఏ భూమికలో, గురుగారు మేము ఏ భూమికలో ఉన్నామో అని మీరు వచ్చి అడుగుతూ ఉంటారు. మీరు ఏ భూమికలో ఉన్నారో మీకే తెలిసిపోతుంది. మీరు ఏ ఏ స్థితుల్లో మీ భావన స్రవంతి ఉందో, ఇటువంటి ఆలోచనలు మనకు వస్తున్నాయో, మనం ఏ భూమికలో ఉన్నామో మనకే తెలుస్తుంది. ఎందుకంటే వారెవరో మేడ మీద కూర్చున్నాయని నువ్వు ఎన్ని మెట్టెక్కావో చెప్పక్కర్లేదు కదా. నువ్వు ఎక్కొచ్చిన మెట్లు నీకు తెలుసు, ఎక్కవలసిన మెట్లు నీకు కనపడుతూనే ఉన్నాయి. ఇంకెందుకు గురువుగారిని వెళ్ళి అడుగుతున్నావు, గురువుగారు నేను ఏ భూమికలో ఉన్నాను అని? ఎవరికైనా నేనే భూమికలో ఉన్నాను అన్నటువంటి అనుమానం ఒకవేళ వస్తే, మన పరమ గురువు గారు ఉన్నారు, బుద్ధ కుటుంబరావు గారిని, మన పరమ గురువు గారికి గురువు గారు ఆయన. మన పరంపర, మనకు ఒకసారి మన పరంపర కూడా తెలియాలి కదా మనకి. బుద్ధ కుటుంబరావు గారి శిష్యులు లక్ష్మీనరసింహమూర్తి గారు, వారి శిష్యులు రామనాథం గారు, వారి శిష్యులం మనం అందరం. వారు ఏం చెప్పారంటే, ఒకసారి మన పరమ గురువు గారు వారు ఏం చేశారంటే, భగవద్గీత ప్రతి ఇంట్లో ఉంటుంది కదా, మన అందరిలో భగవద్గీత ఉంటుంది. భగవద్గీతలో 701 శ్లోకం ఉంది. 700 శ్లోకాలు 7 జ్ఞానభూమికలు వారు అలా విభజించి రాశారు. మొదటి గీతా ప్రపంచం పరమ గురువు గారు రాశారు. పరమ గురువు గారు దాన్ని ప్రింట్ చేయించి అందరికీ ఇచ్చారు వారి భావాన్ని. అది మన వాళ్ళు కూడా చాలా మంది కొనుక్కున్నారు, మన వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. ఒకవేళ ఉండకపోయినా మీరు అంటే తర్వాత వచ్చిన వాళ్ళకు ఉండదు కదా. భగవద్గీత మన ఇంట్లో ఉంటుంది కాబట్టి భగవద్గీతని 700 శ్లోకాలని 7 భాగాలుగా విభజించుకోండి. ప్రతి 100 ఒక భాగం ఉంది. మొదటి 100 శుభేచ్ఛ, తరువాత 100 విచారణ, తరువాత తనుమానసి, తర్వాత సత్వాపత్తి, తర్వాత అసంశక్తి, తర్వాత పదార్థ భావన, ఆ తర్వాత తురీయత అనేటువంటి 7 మెట్లు, 7 సోపానాలు. ఈ 7 చదువుతూ ఉన్నప్పుడు మన భావం ఏ విధంగా ఉందో మనం ఆ భూమికలో ఉన్నట్లు లెక్కేసుకోవాలి. మీ భావానికి మీరే కదా సాక్షి, ఇంకోళ్ళు చెప్పక్కర్లేదు కదా మీకు ఇటువంటి భావం ఉంది అని. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంత యత్ ప్రయం అభిసంవిశంతి. ఏ భూతాలు దేనిలో నుంచి పుడుతూ ఉన్నాయో, ఏ భూతాలు దేనిలో నిలబడి ఉన్నాయో, ఏది నశించిన తర్వాత దేన్ని చేరుకుంటుందో అదే బ్రహ్మము, అదే పరాశక్తి అన్నాడు. పరాశక్తి ఆడది వేరుగా ఉంది, బ్రహ్మం వేరుగా మగవాడుగా ఉన్నారని అనుకోకండి. ఈ రెండిటికి అభేదమైన స్థితి, ఈ రెండు వేరు వేరు కాదు. శ్రీ విద్య అంటే కూడా బ్రహ్మ విద్యే. ఉపాసన ద్వారా తెలుసుకుంటే అది శ్రీ విద్య అవుతుంది. అహంగ్రహోపాసన ద్వారా తెలుసుకుంటే అది బ్రహ్మ విద్య అవుతుంది. అంటే నామరూపాల ద్వారా నువ్వు పరమాత్మను చేరుకుంటే అది శ్రీ విద్య ఉపాసన అవుతుంది. నువ్వు ఒక్కసారి అమ్మా 7 భూమికలు పుస్తకంలో ఉన్నాయి నాయన. పుస్తకం నీకు ఇచ్చారు కదా, సిద్ధిలాసంలో ఉన్నాయి. పుస్తకం ఉంటుంది నీ దగ్గర, చూసుకో, దాంట్లో ఉంటాయి. 52వ పేజీలో ఉంటుంది. అంటే ఇది పాత పుస్తకంలో 52, కొత్త పుస్తకంలో ఏ పేజీ ఒకసారి చూసుకో నాయన. అందులో ఉన్నాయి, ఇందులో ఉన్నవే నేను మీకు చెబుతున్నాను. నేను ఎక్కడా కొత్త తెచ్చి చెప్పడంలే. ఈ సృష్టికి మొదట అహం అనేటువంటి ఒక శబ్దం ఉంది. ఈ శబ్దంలోనే అన్ని అక్షరాలు ఇవి ఉన్నాయి. మొదటిది ఆ, రెండోది చివరిది హం. ఈ రెండో వరకు అహం అయింది. అంటే ఈ మొత్తం శబ్దజాలం అంతా కూడా అందులో ఉన్నవి. ఏదన్నా పుట్టింది అంటే అహం పుట్టిన తర్వాతే పుట్టింది, ముందు పుట్టింది అహమే. అందుకని ఆ అహాన్ని వదిలితే మిగిలినవన్నీ అవే వదులుతాయి. ఏమండి, నేను నా భార్య బిడ్డల్ని పోషించుకోక్కర్లేదా, నా వ్యాపారం చేయక్కర్లేదా, నా ఉద్యోగం చేయక్కర్లేదా, అన్ని నేను కూడా అడిగాను మా గురుగారు, నా పేపర్లు దిద్దుకోక్కర్లేదా, పేపర్లు ప్రతి నెల వస్తాయి, మంత్లీ టెస్ట్లు, క్వార్టర్లీలు, హాఫ్ ఇయర్లీలు, సంవత్సరానికి ఒకసారి పేపర్లు. మరి నా పేపర్లు దిద్దుకోక్కర్లేదా అంటే, నువ్వు అహం వదిలేస్తే పేపర్లు దిద్దే పని అదే, అందులో మాటలే కదా. ఇది వదిలేసేయన అయినా అవన్నీ అవే అవుతాయి. నిజంగా ఇప్పుడు అవే అవుతున్నాయి, తర్వాత అవే అయినాయి. ఈ సృష్టి అంతా కూడా ఈ అహంలోనే ఇమిడి ఉంది. నా సంకల్పం ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగానే సృష్టి ఆవిర్భవిస్తోంది. మనం చెప్పుకున్నాం కదా, మన సంకల్పం ఎలా గదులు కట్టాలి అని ముందే అవుట్లైన్ వేసుకున్నాము. ఆ అవుట్లైన్ ప్రకారమే మనం గదులు కట్టుకుంటున్నాం. నా సంకల్ప సృష్టి భావనా సృష్టి అయిపోయింది, యథార్థ సృష్టి అక్కడ జరుగుతోంది.
ప్రతిదీ కూడా సంకల్ప సృష్టి ముందే, దానికి ఏం మెటీరియల్ అక్కర్లే, నిమిషాల్లో విద్య తయారైపోతుంది. బిల్డింగులు ఎన్ని కావాలంటే అన్ని తయారైపోతాయి. జీవ సృష్టి, అదే జీవ సృష్టి. దానిలాగా ఈశ్వర సృష్టి అంత చేసుకుంటున్నాం. పెట్టుకుంటే నగను ఒక డిజైన్ చేసుకుని, ఈ డిజైన్ నగ నాకు కావాలి అని సృష్టి చేసేసుకున్నారు కదా. అటువంటి సృష్టిని కౌన్సిల కనిపించి చెప్తున్నారు, నాయన ఇట్లా చెయ్యంటే వాడు అట్లా చేసి తీసుకొస్తున్నారు. సృష్టి నీలో ముందే జరిగిపోయింది, దాని ప్రకారం అక్కడ తయారవుతోంది. ఈ సృష్టి అంతా కూడా అహం లేకపోతే సృష్టి లేదు, నేను లేకపోతే సృష్టి లేదు. సృష్టి అంటే ఏమిటి? కల్పించింది. ఈ జగత్తంతా సృష్టించబడింది అంటే అర్థం ఏమిటి? ఈ జగత్తంతా కల్పించబడింది. ఆయన బతికున్నగా వీలునామా లేదండి, ఆయన ప్రత్యేక సృష్టించారండి ఆ వీలునామాని. అంటే ఆ వీలునామా సత్యం కాదని తెలుస్తోంది. మరి జగత్తు సృష్టించబడిందంటే ఇది సత్యం అంటారేమిటి? ఏమ్మా, ఇది కూడా కల్పితమైందే కదా. కల్పితమైన జగత్తులో సత్యత్వం లేదు కదా. ఆ బ్రహ్మకే చలనం కలిగి ఆనందించాలి అనే కోరిక కలిగి తనలో ఉన్నటువంటి మెరుపు శక్తిని, ఉద్వేళనా శక్తి చేత ఈ జగత్తంతా సృష్టించుకుంది. ఒక వజ్రాన్ని అలాగే చూస్తే అది మెరవదు. ఆ వజ్రాన్ని కటింగ్స్ పెట్టుకుంటే ఆ వజ్రమే మెరుస్తూ ఉంటుంది. అంటే ఈ శక్తి, మెరిసే శక్తి వజ్రానికి కటింగ్ పెట్టడం వల్ల వచ్చిందా? కాదు కాదు, దాని సహజంగానే ఉంది. దాన్ని చూడాలనుకున్నప్పుడు నేను దాన్ని ఏ షేప్ లో కట్ చేసుకుంటే నాకు నచ్చిన ఆనందంగానే చూడగలను. అది చూసుకుంటూ వాడు ఆ షేపుల్లో కట్ చేసుకుంటూ పోతాడు. అలాగే వజ్రమైనటువంటి సత్యానంద స్వరూపమైనటువంటి ఆత్మను ఏ రూపంగా ఉంటే నేను చూస్తే అందంగా ఉంటుందో అని సంకల్పం మాత్రం చేత అనేక రూపాలను నేనే సృష్టించుకున్నాను. ఆ సృష్టిలో ఆ రూపం ఉంది, ఆ రూపం బాగలేదు, అది చెరిపేసుకొని ఇంకో రూపం వేసుకున్నాను, ఆ రూపము బాగలేదు. అలా అన్ని రూపాలు బాగలేదనుకుని ఒక మానవ రూపం బాగుందని తెచ్చుకున్నాను. ఆ సంగతి చెప్పడానికే దేవుడికి కూడా చూడండి, కళ్ళు, ముక్కులు, చెవులు మనలాగే ఉంటాయి. అంటే ఏమిటి? అన్ని రూపాలు ఎత్తి ఆ రూపంలో నేను సంతృప్తి చెందక నా శక్తి ఈ రూపంగా బహిర్గతమైతే నాకు బాగుంటుందనుకుని నేను ఈ రూపాన్ని పొందాను. నువ్వు కూడా నాలాగే ఉన్నావు కాబట్టి నేను నువ్వు ఒకటేను. మరి నా బొమ్మకు పూజ చేయకుండా నీలో ఉన్నటువంటి ఆ శక్తిని నువ్వు తెలుసుకొని బొమ్మ మనకు నీ చేంజ్ అవుతోంది. మనం ఏం చేస్తున్నామంటే ఆ బొమ్మ కాళ్ళకు దండం పెట్టి, ఓ బొమ్మ నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు, అది అనుకున్నాను. నువ్వు నాలాగే ఉన్నావని చెబుతోంది కదమ్మా అమ్మవారు. ఏం చెబుతోంది? నీలాగే నేను ఉన్నారా నాయన, కాబట్టి నాలో ఉన్నటువంటి ఏ శక్తి ఉందని నువ్వు నాకు దండం పెడుతున్నావో ఆ శక్తి నీలో కూడా ఉంది. నీలో శక్తిని కాస్త ప్రజ్వలితం చేసుకో, ఒక్కసారి అంతర్ముఖమై చూసుకో అని చెప్తోంది పరాశక్తి. సజాతీయ విజాతీయ స్వగత భేదము లేని ఆ పరాశక్తి అభేద స్వరూపము, సర్వాంతర్యామిత్వము, సర్వ సంపూర్ణత్వము తన భక్తులకు భేద జ్ఞానరహితులుగా చేసి మహావాక్యార్థ బోధనను కలుగజేసి బ్రహ్మ పరోక్ష జ్ఞానము కలుగ చేస్తోంది. ఆ శక్తే వింటోంది, ఆ శక్తే ఆలోచింపచేస్తోంది, ఆ శక్తే ధ్యానాన్ని కూర్చోబెడుతోంది, ఆ శక్తే సత్తులో లయమై నీకు సమాధి ఆనందాన్ని కలుగ చేస్తోంది. ఆ శక్తి తను గుర్తించమని నిత్య నిరంతరం నీ ముందుకు వస్తోంది. అయినా నువ్వు గుర్తించడల్లా ఈ అహంకారము సాత్విక, రాజస, తామస అనేటువంటి 3 భేదాలతో ఉంది. స్థూల శరీరమే నేను అనుకున్నటువంటి అహంకారం తామసం అవుతోంది, సూక్ష్మ శరీరమే నేను అనుకునే అహంకారం రాజసం అవుతోంది, కారణ శరీరమే నేను అనుకునే అహంకారం సాత్వికం అవుతోంది. ఆ పరాశక్తి త్రివిధ గుణాతీతమైంది. కానీ ఈ శరీరాలు నేను అనుకోవడం వల్ల బంధించబడినట్లుగా కనిపిస్తున్నది, నిజంగా బంధించబట్టలేదు. కాబట్టి రాజస, తామస, సాత్విక అనేటువంటి ఈ 3 దేహాలను అభిమానిస్తున్నటువంటి ఈ 3 గుణాలను నువ్వు వదలగలిగితే త్రిగుణ అతీతమైనటువంటి పరమేశ్వరి స్వరూపం నీవేనని నీకు అర్థమవుతుంది. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, అరే రెండోది ఎదురా ఆ ఒకటే నేను అన్నటువంటి ఏకత్వ జ్ఞానం నీకు కలిగి నీకు శోకమోహాలు పోతాయి. అంతవరకు నీకు శోకమోహాలు పోవడానికి వీల్లేదు. ఆ పరమేశ్వరే శబ్ద రూపంగా, స్పర్శ రూపంగా, వాగ్రూపంగా, దృశ్య రూపంగా అన్ని రకాలుగా నీలో నుంచి నిత్య నిరంతరం బయటకు వస్తూ ఉంది. ఆమె నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఆ తల్లి పరాపశ్యంతి మధ్యమ వైఖరి రూపములతో 4 రూపాలతో విరాజిల్లుతూ వాగ్రూపంగా బహిర్గతం అవుతోంది. ఏ రీతిన తల్లి జనించిన శిశువునకు ప్రాజ్ఞత రాగానే తన తండ్రిని చూపి వానికి అందజేస్తుందో ఆ రీతిగా శ్రీ విద్య కూడా
నీకు బ్రహ్మానందాన్ని అనుభవింపజేస్తూ క్రమంగా నిన్ను బ్రహ్మలో లీనం చేస్తుంది. శ్రీ విద్య నేర్వని ఎంత ధీరునికైనా బ్రహ్మ విద్య లభ్యం కాదు. ఇదేమిటండి, మేమంతా శ్రీ విద్య నేరవలేదు కదా. మీరంతా శ్రీ విద్య నేర్చారు. ఎందుకంటే మరి శ్రీ విద్య అంటే ఏమిటి? పరమాత్మ యొక్క భౌతిక రూపాన్ని పరమేశ్వరి రూపంగా చూసి ఆరాధించటం. మనం అందరం గురువు దేహానికి పూజ చేశానా చేయలేదా? గురువు దేహానికి పూజ చేస్తే శ్రీ విద్య, గురువు తత్వానికి పూజ చేస్తే బ్రహ్మ విద్య. ఎవడైనా శ్రీ విద్య ఉపాసన చేయని వారికి బ్రహ్మ విద్య దొరకదు అంటే ఏమిటి? గురువు దేహానికి నువ్వు పూజించకపోతే నీకు తత్వం అందదు. అందుకని చేయమన్నారు. అందుకని పూజ చేసుకోరా నాయన అన్నారు. ఈ పూజ చేసుకోకర్లేదు, నేను ఆ తల్లిని నా మనసులోనే పెట్టుకోగలను అంటే మనసులో పెట్టుకుంటే స్థితి వచ్చేదాకా నువ్వు చేసి తీరాలి. వచ్చినాక నువ్వు ఇంకా అంత స్థితికి నువ్వు వచ్చాక నువ్వు చేసినా చేయకపోయినా వాడికి నష్టం లేదు, నీకు నష్టం లేదు. కానీ ఆ స్థితికి వచ్చేదాకా నువ్వు ఆ పని చేసుకోవాలి. ఎందుకంటే శ్రీ విద్య నేరవకపోతే నీకు బ్రహ్మ విద్య రాదన్నాడు. అందుకనే ఎక్కడ మేము దృష్టి పెట్టాలండి? అఖండ మండలాకారం గురు పాదాల మీద దృష్టి పెట్టిన ఆయన. గురు పాదాలు మరి ఆత్మ కాదు కదండి, మా పాదాలలాగా ఆయన పాదాలు కూడా నశిస్తాయి కదండి. ఆయన పాదాలు నశిస్తాయని ఆయనకి తెలిసినంతప్పుడు నీకు అంత తెలిస్తే అప్పుడు ఆయన పాదాలు అక్కడే నీ పాదాలే పెట్టాలి. నీ పాదాలే పెట్టుకుంటే ఆ స్థితికి నువ్వు వచ్చినప్పుడు నీ పాదాలు ఇంకోటి పూజ చేస్తాడు. ఆ పూజ చేసేవాడే నీవు అవుతావు. నీ పాదాలకు నువ్వే పూజ చేసుకుంటావు. అంతే కదా. తత్పదం దర్శితం ఏనా, ఆ పదము నాకు చూపించడం కోసం గురుదేవా నీకు నమస్కారం పెడుతున్నాను. నీకేదో నేను నమస్కారం పెట్టాలి, తత్వసి మహావాక్యం చెప్పినాడు, నువ్వు నేను ఒకటన్నావు కదా. మరి ఒకటైతే ఒకటి దండం పెట్టేవాడు పెట్టుకునేవాడు ఇద్దరున్నారా? కాబట్టి గురుదేవా నీకు నమస్కారం అక్కర్లేదు అంటే అంతే అంతే నాయన, నాకు నమస్కారం పెట్టద్దు, నువ్వు అట్లాగే ఉండి జగత్తులో ఉండు, నాకేం నష్టం. అక్కడే ఉండన్నా. అందుకే చెబుతున్నాను. ఈ దేవీ కటాక్షం చేతనే, దేవీ కటాక్షం అంటే ఏ దేహం ద్వారా నువ్వు తత్వాన్ని తెలుసుకోవాలనుకున్నావు ఆ కటాక్షం వల్లనే నీకు మాయా ఆవరణ పోతుంది, అజ్ఞాన ఆవరణ పోవాలి, విక్షేప శక్తి నువ్వే తయారు చేసుకోవాలి. కాబట్టి నువ్వు చచ్చినట్టు గురువును పూజించవలసిందే. గురువును పూజించను అంటే మాత్రం లాభం లేదు. పూజించు నాయన, మొదట్లో పూజ చేయి. కానీ పూజ చేయాలంటే పళ్ళు బొట్లు కుంకుల పసుపు ఇవన్నీ కావాలి. అవన్నీ నేను పెట్టమని చెప్పలేదు. చెప్పారు కదా, నీ అహింస శాంతి శమము దమము ఆ పుష్పాలతో గురువును పూజ చేయాలి. గురువును పూజ చేయాలంటే నువ్వు కొబ్బరికాయ కొట్టమని చెప్పట్లేదు. కానీ మీరు పూజ చేయాలన్నారు కదా. గురు దేహానికి నువ్వు ఆత్మార్పణ చేసుకో. తర్వాత నువ్వెవరో నీకు అర్థమైపోతుంది. ఆ తర్వాత ఏం అర్పించాలో కూడా నీకే తెలుస్తుంది. అంతేగాని మొదట్లోనే నేను అది చెయ్యను అంటే నీకు లాభం లేదు. ఆ పదం నాకు ఎందుకండి అంటే అది ఒట్టి గ్లాసు ఫ్రేమే కదండి అంటే అది ఫ్రేమ్ అని నువ్వు అనుకుంటున్నావు. అది ఏం చేస్తుందో నాకు తెలుసు. అది ఒట్టి బొమ్మే కదండి, అదేం చేస్తుంది అంటావేమో. అది ఒట్టి బొమ్మ మాత్రం కాదమ్మా, అది చాలా గట్టి బొమ్మ, ఏమైనా చేయగలదు. ఆచార్యవాన్ పురుషో వేదమట ఆచార్య రూపంలో నీ దగ్గరకు వచ్చిందిట. వేదం ఆచార్యుడు గురువు రూపంలో నీ దగ్గరికి వచ్చిందిట. అందుకని సర్వధర్మాన్ పరిత్యజ్య అన్ని వదిలేసాయి నాయన. ఇవన్నీ ఏమవుతాయి అవేమవుతాయి అని వద్దు, అవన్నీ అవే అవుతాయి. ఒకవేళ అవలేదనుకోండి, ప్రారంభంలో అయ్యేట్టుగా లేవనుకోండి, అవి అలాగే ఉంటాయి. నువ్వు మరి దాన్ని ఎందుకు అనవసరంగా ఇది చెయ్యాలి అది చెయ్యాలంట, నువ్వేం చెయ్యొద్దు, అన్నీ వదిలేసాయి. గురువు గారికి నమస్కారం చేసుకుంటూ కూర్చో, ఆ పనులన్నీ ఆయన చేస్తాడు. రామకృష్ణ పరమహంస అందుకే అంటాడు, పిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటున్నంతసేపు అమ్మ ఆ పని ఈ పని వాడు ఆడుకుంటున్నాడులే, ఈ పని చేసి బట్టలకి పోదాంలే, వాడు ఆడుకుంటున్నాడులే అంటుతా పోదాంలే, వాడు ఆడుకుంటున్నాడు ఇల్లు పసుపు చిమ్ముకుందాంలే, వాడు ఆడుకుంటున్నాడులే కాసేపు పడుకుందాంలే అనుకుంటుందట అమ్మ. వాడు ఆ బొమ్మలన్నీ వదిలిపెట్టి అమ్మే కావాలి అని ఏడ్చాడు అనుకో, ఆవిడ ఆ పనులన్నీ వదిలిపెట్టి పరిగెత్తుకుని వస్తుంది. అందుకని నువ్వు ఈ పనులు చేసుకుంటూ 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 ఉన్ననాళ్ళు గురువు కూడా సరే చేసుకుంటున్నాడు కదా, కానీ వాడు ఆ పనులన్నింటిలో మునిగి ఉన్నాడు. అవన్నీ అయినాక వాడికి ఆకలినప్పుడు అప్పుడు పోదాంలే అని అనుకుంటాడు. అవన్నీ వదిలిపెట్టి గురుదేవా మీరే కావాలంటే గురువు పరిగెత్తుకుని వస్తాడు. ఏ రూపంలో వస్తాడో ఆయనకే తెలియదు, ఆయనకి ఏ రూపం రాదు. అదే నాయన, ఏ పురుషుడు తత్వోపదేశమును పరోక్షముగాను
అపరోక్షముగాను సద్గురువు వలన పొందుతున్నాడో. ఎవడన్నా నాకు గురువు లేకుండా నాకు బోధ వచ్చిందండి అంటే అబద్ధం అండి, నేను మాత్రం నమ్మను. గురువు లేకుండా ఎవరికి తెలియదు. నాకైతే ఏం తెలియలేదు, ఎవరికి కూడా తెలియదనే నేను అనుకుంటున్నాను. ఆ పురుషుడు ఆ కాలం అందే అవిద్యాముక్తులు అవుతున్నాడు. అట్టి ఉపదేశకుడు అవిద్యా విముక్తిని పొందలు. ఎవరికైనా గురువు ఉపదేశం జరగకుండా అవిద్య పోయింది అంటే వాడు అబద్ధం చెబుతున్నాడు. గురువు ఉపదేశం లేకుండా అవిద్య పోవడానికి వీలు లేదు. తత్వోప